కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 995వ వినిపించే కథ వీకే 995 పితామహ పరిహాసం వింటారు. ఈ కథ 2025 అక్టోబర్ 10 నాటి సహరి వీక్లీలో ప్రచురించబడిన కథ. కలం శ్రీ గడ్డం దేవీప్రసాద్, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీ గడ్డం దేవీప్రసాద్, చిత్తూరు జిల్లా దిగువ మాఘం గ్రామ వ్యాస్తవ్యులు, విశ్రాంత ఆంధ్ర బ్యాంక్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. గత 5 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. కవితలు, కథలు, వ్యాసాలు వివిధ ముద్రణ ఆన్లైన్ పత్రికల్లో ఇప్పటి వరకు 102 ప్రచురితం అయ్యాయి. 4 కథా సంపుటాల్లో, 4 కవితా సంకలనాల్లో వారి రచనలు చోటు చేసుకున్నాయి. నీళ్ల పొట్లాలు కథ కన్నడంలో అనువాదమై ప్రచురితం అయ్యింది. వారి కథ ఇప్పుడు విందాం. ఏం బుల్లోడా, ఏంటి కదా? రోజు నీ సెల్ ఫోన్ నుండి ఆధ్యాత్మిక ప్రసంగాలో, దేవుని పాటలో వినబడేవి. ఈ రోజేంటి హుషారైన పాటలు వింటూ కళ్ళు మూసుకుని కాళ్ళు ఊపుకుంటూ నీలో నువ్వే ఆనందపడుతున్నావు. ఇందాకేమో గడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. పాట వినబడింది. ఎడం చేత్తో భుజంపై ఉన్న తువాల్తో తడిగా ఉన్న తలను రుద్దుకుంటూ కుడి చేత కాఫీ కప్పు పట్టుకుని తన గదిలోకి వస్తున్న మనవడి మాటలకి కళ్ళు తెరిచాడు రామాంజీ. హేరా తాత, గంట ముందే లేచేసి స్నానం కూడా చేసినట్టున్నావే. రాత్రి నువ్వు చాకరీ చేసే అదేదో దేశంలో ఉండే మీ యజమాని ముందుగా వదిలేశాడా, లేక నీకిచ్చిన లక్ష్యం జ్ఞాపకం వచ్చి నిద్రపోనీయకుండా చేసిందా? రాత్రుళ్ళు మేలుకుని అమెరికన్ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మనవడిని నిత్యం ఏదోలా ఆట పట్టించే రామాంజీ ఎదురు ప్రశ్నించాడు. నీకెప్పుడు ఐటీ ఉద్యోగుల్ని ఆడిపోసుకోవడం అలవాటే కదా. ముందు ఆ పాటలు ఆపి నీ అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు శ్రీమంత్ కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ. అన్నిటికీ తొందరపడిపోతావేమిటి మనవడా? బల్లపైన మీ అమ్మ టిఫిన్ పెట్టి వెళ్ళింది. ముందు తినరాపో, చెబుతాను. మళ్ళీ పాత సినిమాల్లోని ప్రణయ గీతాలు వినడానికి సెల్ సౌండ్ పెంచుతూ అన్నాడు రామాంజీ. కాఫీ తాగుతున్నాను కదా, మళ్ళీ తింటాలే. ముందు ఇది చెప్పు, ఎప్పుడూ లేంది, అది ఉదయాన్నే నువ్వు ఇలాంటి పాటలు వినడం వింతగా ఉంది, ఏంటి కదా? ఖాళీ కప్పు కింద పెడుతూ అడిగాడు. టిఫిన్ తిని కాఫీనో టీనో తాగుతారు కానీ మీ ఐటీ వాళ్ళు చేసేది అంతా అడ్డదిడ్డమే కదా. ప్రకృతికి విరుద్ధంగా రాత్రుళ్ళు ఉద్యోగాలు, పగటిపూట నిద్రలు, వేళాపాళా లేకుండా తినే అడ్డమైన తిళ్ళు. మీ అయ్యా అమ్మలాగా ఏ కరెంట్ ఆఫీసులోనో మరో చోట గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోరా అంటే వినవు. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికైనా దొరుకుతున్నాయా? ఎంత కష్టపడి చదివినా ప్రశ్నాపత్రం లీకు మొదలు ఎన్నెన్నో అడ్డంకులు. సరేలే, అన్నీ తెలిసి నా ఉద్యోగం గురించి ఏదో ఒకటి అనకపోతే నీకు గడవదు గాని ఇప్పుడైనా చెప్పు, మాట మార్చకుండా సంగతేమిటో. శ్రీమంత్ కాళ్ళు ముందుకు చాపి కూర్చుని తాత సెల్ ఆఫ్ చేస్తూ. ఆ మధ్య తిరుమలకు వెళ్ళినాం కదా, రామాంజీ చెప్పబోతుంటే. అవును, మనం 4 వెళ్ళాము. తిరుపతి చుట్టుపక్కల కూడా చూడాల్సినవి చూసొచ్చి 2 వారాలు దాటింది. దానికి ఇప్పుడు నువ్వు వింటున్న పాటలకి లింక్ ఏమిటి? అదేరా చెప్పేది పిల్లకాయ్. మాట్లాడటం కన్నా వినేది అలవాటు చేసుకోరా అనేది. ఇప్పటి తరమే అలా ఉండేలే. నన్ను చెప్పని మధ్యలో అడ్డు రాకు. సరే చెప్పు, తాత ముఖంలో చూస్తూ అన్నాడు శ్రీమంత్. నువ్వు మీ అమ్మా నాన్నలు 300 టిక్కెట్ల క్యూ లైన్లో వెళ్ళారు కదా దర్శనానికి. నేనేమో నాలాంటి వాళ్లతో కలిసి ముసలివాళ్ల కోటాలో త్వరగా గుడిలోకి వెళ్ళి ఆ పరంధాముని దర్శించి గంట లోపలే బయటకొచ్చి గుడి ముందు కోనేరు వైపు కూర్చున్నా. నాకు తెలిసిన దేవుని పద్యాలు, శ్లోకాలు నాలో నేనే పాడుకుంటుంటే రామాంజీ బావున్నావా అన్న పలకరింపు విని తలెత్తి నా ముందు నిలబడ్డ ఆడమనిషిని పరిశీలనగా చూశాను. సరోజిని గుర్తుపట్టి పలకరించాను. ఓ
సరోజని ఎవరు బుల్లబ్బాయ్? నీ చిన్ననాటి గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండు కాదు, చింతకాయ గచ్చకాయ కాదు. ఆ అమ్మిది కూడా మనం వదిలేసి వచ్చేసిన ఊరేలే. పాప అంటున్నావు, ఎంతేంటి వయసు? అలవాటుగా అన్నాను. పాప అంటే నా ఈడు మనిషే. చిన్నప్పుడు 5వ తరగతి వరకు కలిసే చదువుకున్నాం కదా. ఇప్పట్లాగా ఆ రోజుల్లో ఎవరూ చదువు కొనుక్కోలేదు. మైసూరు స్టేట్ బార్డర్కి ఆనుకుని ఉన్న మన ఊళ్ళో బడి లేకపోతే 3 మైళ్ళ దూరంలోని బడికెళ్ళి చదువుకునేవాళ్ళం. ఓహో, కర్ణాటక బార్డర్ దగ్గరలో ఉంది కదూ మన ఊరు. సరే చెప్పు. మీరిద్దరే అడవిలో నడుచుకుంటూ ఏటిని దాటుకుని చెరువు కట్టు పైన రోజు పోను రాను 6 మైళ్ళు నడిచేవారా? నువ్వు ఏం అడగాలని తొందరపడుతున్నావో నాకు తెలుసులేరా బడవ. మాతో పాటు ఇంకో 3 కూడా బడికి వస్తుండేవాళ్ళులే మన ఊరు నుండి. నేనేదో అడుగుతానని నువ్వెందుకు ఉలిక్కి పడతావు తాతబ్బాయ్? సరే, మీ చిన్ననాటి దోస్తు కనిపించడానికి నువ్వు కుశాలతో వింటున్న ఈ పాటలకు ఏమిటి సంబంధం? ఏ వయసు వచ్చినంత మాత్రాన ఇంట్లో నా గదిలో ఘంటసాలప్ప, సుశీలమ్మల మధుర గీతాలు వినరాదని నిర్బంధం ఏమైనా ఉందా? ఎవరో అన్నట్టు సాహిత్యం, సంగీతం, గానం చక్కగా అమరిన పాత పాటలు వింటే మనసు ఊగుతుంది. కొత్తవి వింటుంటే గందరగోళంతో మనిషి ఊగుతాడు. కొర్రన్నం, రాగి సంకటి, సర్దికూడు తిని అలుపు లేకుండా కాయకష్టం చేశాను కాబట్టే 80 ఏళ్ళు వచ్చిన కళ్ళు, చెవులు, పళ్ళు అన్నీ మీ వయసు వారికన్నా బాగున్నాయిరా సన్నాసి. క్షణం ఆగి మళ్ళీ అన్నాడు రామాంజీ. దర్శనానికి వెళ్ళిన మీరు బయటకు రావడానికి చాలాసేపే పట్టింది కదా. అధమపక్షం 15 ఏళ్ల తర్వాత కనిపించింది సరోజిని. అది తిరుమల గుడి ముందు పలకరించటం. ఇద్దరూ సంతోషంగా చాలా కబుర్లు చెప్పుకున్నాంలే. అక్కడ ఆమెతో నా గురించే ఏదో చెప్పే ఉంటావులే. ముఖం గంటు పెట్టుకుని అంటున్న మనవని భుజంపై చేయి వేసి అన్నాడు. మీ అమ్మా నాన్నలు నాకు 2 కళ్ళైతే నా ఊపిరి నువ్వే కదరా నాన్న. నిన్ను ఎవరి ముందరనైనా కించపరుస్తాన్రా వెర్రినాగన్నా. మనవణ్ణి రామాంజీ తన తండ్రి నాగయ్య పేరుతో సంబోధిస్తూ తండ్రి జ్ఞాపకం రావడంతో తెడైన కళ్ళను భుజంపై అలవాటుగా వేసుకున్న తువ్వాలతో తుడుచుకున్నాడు. శ్రీమంత్ తన తాత భుజం తట్టి, ఆనాటి మీ ఇద్దరి సంగతులు ఏమైనా ఉంటే చెప్పు మరి అడిగాడు. డొంక తిరుగుడుగా అడుగుతుంటే నేను గుర్తించలేదనుకోకురోయ్. ఊళ్ళో అన్నీ పూరి గుడిసెలే ఉండేవి. ఒక్క సరోజిని వాళ్ళది మాత్రం పెంకుటిల్లు. వాళ్ళ నాన్నకి అందరికన్నా ఎక్కువగా ఫలసాయం వచ్చే పొలాలు ఉండేవి. వాళ్ళింట్లో అప్పచ్చులు చేస్తే తెచ్చి బడిగిపోయే మా అందరికీ ఇచ్చేది. ఒకసారి మాత్రం గట్టిగా ఉండే బెల్లం చెనగ్గింజల పాకం లడ్డు ఒక్కటే ఉంటే దాన్ని ఆమె వేసుకున్న పావడాతో కాకెంగల్ చేసి సగం నాకిచ్చింది. 70 ఏళ్ల నాటి చిన్న విషయం అంత బాగా గుర్తుపెట్టుకున్నావంటే నీ జ్ఞాపక శక్తి అమోఘం రా తాత. ఇంకా ఏమైనా చెప్పు. మీరిద్దరూ తరచూ మాట్లాడుకునేవారా? అవును రోయ్, జ్ఞాపకం వచ్చింది. ఒకసారి ఊళ్ళో బుర్రకథ చెప్పించాలని సరోజిని వాళ్ళ నాన్న ఏర్పాటు చేశాడు. ఆ రోజు పొద్దుగూకే వేళ వాళ్ళింట్లో పెట్రోమాక్స్ లైట్కు కిరసనాయిలు పోసి ఒత్తి తగిలించి బర్నర్ తిప్పి రెడీ చేస్తుంటే సరోజిని నా వద్దకు వచ్చి తినడానికి ఏవో ఇచ్చింది. అప్పుడు అడిగింది, ఇప్పుడొచ్చావు బుల్లోడా దారిలోకి, తర్వాత ఏమైందో చెప్పు. ఊరే, నువ్వు అనుకునేది ఏమీ జరగలేదు. ఈ కాలంలో లాగా అప్పుడు ఎవరికి ఎలాంటి వికారాలు ఉండేవి కాదురా. లస్ట్కి లవ్ అని ముసుగేసే పైత్యాలు ఆనాడు లేవు. సరే సరే, నువ్వు సెల్ చూసి విని చాలా తెలుసుకుంటున్నావు గాని తర్వాత ఏమైంది? మా నాయనకి ఒంట్లో బాగాలేకపోతే నేను బడి మానేసి గొర్రెలు తోలుకుని ఆ రోజుల్లో రోజు అడవికి పోయేవాణ్ణి. అప్పుడు అడవిలో చాలా పళ్ళు దొరికేవిలే. కొండపైన చెట్లో ఉండే వెలగపళ్ళు భలే తీయగా ఉండేవి. తనకు ఆ పళ్ళతో పాటు తేనె కూడా తెచ్చిపెట్టమని అడిగింది. తేనెతో కలిపి పండిన వెలగపండు గుజ్జు తినడం భలే బాగుంటుంది లేరా. పిజ్జాలు బర్గర్లు తినే ఈ కాలపళ్లకు ఆరుతులు ఏం తెలుస్తాయి. కాసేపాగి రామాంజీ మళ్ళీ కొనసాగించాడు. నేను ఆ మరుసటి దినం ఇల్లంతా వెతికితే దొరికిన రూపాయితో మంగుళూరు గణేష్ బీడీ కట్ట, అగ్గిపెట్టె, ఆకు వక్క, పొగాకు కట్ట రచ్చబండ దగ్గర బుట్టలో పెట్టుకుని అమ్ముకునే ఆమె దగ్గర కొనుక్కుని యానాదుల రాముడికిచ్చి సరోజిని అడిగిన వాటిని తెచ్చి ఇచ్చిన.
అప్పుడు ఆమె సంతోషంతో నా వైపు చూసి భలేగా నవ్వినప్పుడు నాకు కుశాలైపోయింది. నీ వల్ల ఎప్పుడో మర్చిపోయిన ఆ సంగతి ఇప్పుడు నా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తా ఉందిరా మనవడా. ఎర్రగా చలాకీగా ఉండే ఆ అమ్మిని తలకోన దగ్గర ఏదో ఊళ్ళో ఉండే పిల్లగాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆయన తలకోనకు షూటింగుల కోసం వచ్చే సినిమా వాళ్లకు సాయంగా ఉంటూ క్రమంగా హైదరాబాద్ చేరి ఏవో వ్యాపారాలు చేశాట. 12 ఏళ్ల నాడు ఏదో జబ్బుతో పోయాడని చెప్పింది. ఆమె ఒక్కగానొక్క కొడుకు కోడలు ఇక్కడే ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఒక్కతే కూతురు చెప్పి ఊపిరి తీసుకున్నాడు రామాంజీ. ఈ నగరంలోనే ఉంటున్న మీరు ఎన్నాళ్లకు కలిశారన్న మాట. ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకునే ఉంటారులే, ఇక ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకోవచ్చు. అయ్యగారి హుషారుకి కారణం ఇదన్నమాట. శ్రీమంత్ తాతని ఆట పట్టించాడు. ఇంతకాలం అడగలేదు కానీ ఒరే నాగన్నా, నువ్వు మేస్త్రీగా ఉండే ముఠాలో ఆడపిల్లలు ఎందరున్నారు? మేస్త్రీ ముఠా ఏంటవి? నేను మా టీంకు లీడర్ని కదా, ఆ విషయం కూడా మర్చిపోయినట్టున్నావు. ఇందాక మీ సరోజని కానీ ఫోన్ చేసిందాగే? ఫోన్ చేసిందిలే కానీ నువ్వు ఇంగ్లీషులో చెప్పిన మాటలనే నేను తెలుగులో అడిగానులేరా. మీకు ఇంగ్లీష్ పదాలంటే ఎంత మోజో తెలుసులే. మనం చెప్పడానికి ఇష్టపడని పదాన్ని మీలాంటి వారు ఓపిక తగ్గినప్పుడు, చిరాకి వేసినప్పుడు షిట్ షిట్ అని పదే పదే అంటుంటారు కదా. అసలు ఆ పదానికి తెలుగులో అర్థం తెలుసా? చెబితే బాగోదు. ఇంతకీ మీ ముఠాలో అమ్మాయిలు ఎందరున్నారో చెప్పినావు కాదు. మా ముఠాలో చిచి, నేను కూడా అలాగే మాట్లాడేస్తున్నా. నీతో చేరితే ఇట్లాగే ఉంటుంది. మా టీంలో 2 లేడీస్ ఉన్నారు. ఇప్పుడు ఆ విషయానికి ఎందుకు? 2 పెళ్ళైనవారా కానివారా? ఆ విషయం నాకేం తెలుసు. అందరి వివరాలు ప్రొఫైల్స్ రూపంలో లీడర్ వద్ద కూడా ఉంటాయని తెలుసులేరా. అలా చూడకు. మీ ముఠా సభ్యుల ఫోటో చూసి చెప్పరా తాత. ఇక తప్పదన్నట్టు వెళ్ళి తన ల్యాప్టాప్ను తెచ్చి దాన్ని తెరిచి స్క్రీన్పై ఉన్న తమ టీం గ్రూప్ ఫోటో చూపెట్టాడు శ్రీమంత్. ఒక అమ్మాయికి పెళ్ళైనట్టుంది. ఈ పిల్లెవరు? చూడ్డానికి చక్కగా ఉంది అంటూ ఓ అమ్మాయిని వేలుతో చూపించి అడిగాడు రామాంజీ. ఆ అమ్మాయి సంవత్సరం క్రితం ఐఐటి పూర్తి చేసి మా కంపెనీలో చేరింది. పేరు రంగవల్లి. ఫోటోలోనే కాదు, నిజంగా కూడా ఓపిగ్గా తీర్చిదిద్దిన ముగ్గులా చాలా బొద్దిగ్గా ఉంటుంది ఆ అమ్మాయి. పేరుకు తగ్గ చక్కని రూపం. ఆ అమ్మాయిని చూసినట్టు చెప్తున్నావు. ఎప్పుడు చూసావు? తిరుమలలో చక్కగా చీరకట్టులో ఉన్న ఆ పిల్లనే కాదు, ఆ అమ్మి అమ్మా నాన్నలను కూడా పరిచయం చేసింది సరోజిని. అంటే మీ క్లాస్మేట్ మనవరాలా? ఈ విషయం చెప్పడానిక గంట నుంచి ఆకలవుతున్న టిఫిన్ కూడా తిననీయకుండా నన్ను కూర్చోబెట్టింది. నేను ఆ గంట ముందే చెప్పినా తినిరా పోరా అని. నువ్వే తినకుండా ఉండి నన్నంటున్నావు. ఇచ్చిన పని సమయం లోపల పూర్తి చేయించడం చేతగాక టీం సభ్యులు సరిగా పనిచేయటం లేదని నిందవేసే ముఠా మేస్త్రీలాగా మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడి గెలవడం అమ్మా నాన్నలకి కావడం లేదు, ఇక నాకేం చేతనవుతుంది అంటూ వెళ్ళి ఇడ్లీలు చట్నీ కంచంలో పెట్టుకుని వచ్చి తాత దగ్గర కూర్చున్నాడు శ్రీమంత్. సరోజిని ఇంట్లో వారినందరినీ నేనే కాదు మీ అమ్మా నాన్నలు కూడా చూశారు. ఆ మధ్య మీ నాన్న మీ అమ్మతో కలిసి సరోజిని వాళ్ళింటికి వెళ్ళి వచ్చాడు. వాళ్ళు ఆహ్వానిస్తే తింటున్న శ్రీమంత్కు పొలమారడంతో కళ్ళలో నీళ్లు తిరిగి దగ్గు వస్తే రామాంజీ మనబడి తల పైకి లేపి చెవుతమ్మెల్ని మెల్లగా నిలిపాడు. నెత్తిన అరచేత్తో తట్టి నీళ్లు తాపించాడు. తిని చేతులు కడుక్కునిరా అంటున్న రామాంజీ వైపు చూస్తూ వెళ్ళి చేతులు తుడుచుకుంటూ వచ్చి కూర్చున్నాడు. నువ్వు మంచి ఉద్యోగంలో చేరి 5 ఏళ్లు దాటిందిరా అబ్బి. వయస 28 పెడుతోంది. ఏ వయసులో ముచ్చట వయసులో జరిగితేనే అందం. మంచి అమ్మాయిని చూసి నీ పెళ్లి జరిపించాలని మేము అనుకుంటుంటే సరోజిని కనిపించడంతో దానికి ఒక పరిష్కారం కనిపించినట్టయింది. మౌనంగా వింటున్న మనవడి వైపు చూశాడు. కళ్ళు మూసుకుని ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనిపించాడు. ఈ మధ్య ఆఫీసులో రంగవల్లి ఎప్పుడూ లేనిది తనను మరీ పరిశీలనగా చూస్తున్నట్టు 2-3 సార్లు గమనించాడు. ఇదన్నమాట సంగతి. కళ్ళు తెరిచి తాత వైపు చూశాడు. రేపు ఆదివారం నాడు మనం 4 సనత్ నగర్లో ఉండే సరోజిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈ విషయం నీకు చెప్పమని మీ అమ్మా నాన్నలు ఉదయం ఆఫీసులకు వెళ్తూ చెప్పి వెళ్ళారురా మనవడా.
అంటే రేపు మనం వెళ్ళేది పెళ్లి చూపులకా? మొదటిసారి చూడడం అయితే అలా అనుకోవచ్చు. ఇదివరకే మీరు ఒకరికొకరు తెలుసు, పైగా ఒకచోటే పనిచేస్తున్నారు. మీ ఇద్దరూ అంగీకరిస్తేనే అందరినీ పిలిచి పప్పన్నం పెడదాం. లేదంటే కబుర్లు చెప్పుకుని వాళ్ళింట్లోనే సుష్టుగా భోంచేసి వద్దాం. ఏమంటావు చిట్టు తండ్రి? ఒకవేళ నసుగుతున్న మనవణ్ణి చూసి నవ్వుతూ, ఒకవేళ మీరిద్దరూ జీవితాలు ముడివేసుకోవడానికి ఇష్టపడితే అప్పుడు సరోజిని వాళ్ళ ఇంట్లో తినకుండా వచ్చేద్దాం. గతికితే అతగదు కాబట్టి. రామాంజీ గట్టిగా నవ్వుతుంటే సిగ్గుపడ్డాడు శ్రీకాంత్. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. నాతో ఓవైపు మాట్లాడుతూ మరోవైపు నీ సెల్లు ఆన్ చేసినట్టున్నావు తాతోయ్. ఒరే తాత, ఆ పాట వస్తోంది నువ్వు ఆఫ్ చేసిన నా సెల్ నుంచి కాదురా. ఇక్కడ ఉన్నట్టే ఉండి ఊహల్లో విహరిస్తూ నీకు తెలియకనే ఆ ల్యాప్టాప్లో సమయానికి అతికినట్టుండే పాట పెట్టి నన్నంటావేమిరా? అంటే ఆ పాటను నువ్వు పదే పదే వింటున్నావా ఏమిటి? ముసిముసిగా నవ్వుతున్న తాతకేసి చూసి కాస్త సిగ్గుపడి తల వంచి కుడి చేత్తో నుదురు రుద్దుకున్నాడు శ్రీమంత్. సాంబార్ అన్నంలో జాంగ్రీ కలిపి తిన్నట్టు పెట్టావేందిరా ముఖం? ఆ పిల్లపై నీ మనసులో ఏదో మూల ఇష్టం ఉన్నట్టే ఉంది రోయ్. మీ ఇద్దరి పెళ్లి జరుగుతుందని అనిపిస్తోందిరా చిన్నోడా. దీనికి అంకురార్పణ జరిగింది మామూలు చోట, తిరుమల శ్రీవారి గుడి ముందర కదరా. మీ పెళ్ళైతే ఓ 6 నెలలు ఉద్యోగాలను టార్గెట్లను పక్కన పెట్టి అందమైన అనుభవాల వేటలో మీదైన లోకంలో విహారాలు చేయండి. మలి వయసులో మనకు గుర్తొచ్చి మన మనసుల్ని ఉత్సాహపరిచి మనల్ని ఆరోగ్యవంతులుగా చేసేవి అవేరా తాత. అన్ని నెలలు లీవ్ పెడితే అందమైన అనుభవాలు ఏమో కానీ ఇద్దరు ఉద్యోగాలు పోవటం ఖాయం తాతబాయ్. బతకడానికి కావాల్సింది ఉద్యోగమే కాదురా పిల్లగా, గౌరవప్రదమైన ఏ పనైనా గుండె ధైర్యంతో చేయగలగటం. ఇద్దరూ ఐఐటీలై ఉండగా భయం దేనికిరా చిన్నోడా? క్షణమాగి అన్నాడు. ఇద్దరి పేర్లు కూడా కలిసేలా రంగరంగ శ్రీరంగ అనుకుంటూ ఉంటే పుణ్యం కూడా వస్తుంది. ఇద్దరూ ఒకరిలో ఒకరై అనుభవాల ఆస్తులు కూడబెట్టుకోవాల్సింది వివాహం అయిన తొలినాళ్లలోనేరా బడుద్దాయి. అంతేగాని అవి కూడా అమెజాన్ వాడికో ఇంకొకరికో ఆర్డర్ చేస్తే వచ్చేస్తాయి అనుకోకురా చిట్టునాగయ్య తండ్రి. ఇంతకు రేపు సరోజిని వాళ్ళింటికి వెళ్ళడానికి తయారేనా? మనవాడికి బదులిచ్చి ప్రశ్న కూడా సంధించిన రామాంజీ నవ్వుతూ తన సెల్ ఆన్ చేశాడు. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, తేరులా సెలయేరులా, కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తాతను చూస్తూ తన ల్యాప్టాప్ను ఆన్ చేశాడు. అందులో వినవస్తున్న పాటలు వింటూ రామాంజీ భుజంపై చేయి వేసి ఊపుతూ, ఈ ఉదయం నా హృదయం పురులు విరిసి ఆడింది, పులకరించి పాడింది, పురులు విరిసి ఆడింది, పులకరించి పాడింది అంటూ హం చేస్తూ తన ల్యాప్టాప్తో రామాంజీ గది నుండి బయటకు నడిచాడు శ్రీమంత్. ఇంతవరకు మీరు 995వ వినిపించే కథ వీకే 995 పితామహ పరిహాసం విన్నారు. ఈ కథ 2025 అక్టోబర్ 10 నాటి సహరి వీక్లీలో ప్రచురించబడిన కథ. కలం శ్రీ గడ్డం దేవి ప్రసాద్, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.